సూపర్ 6 పథకాల అమలుపై వైసీపీ నేతలకు విమర్శించే హక్కు లేదన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం హంగు ఆర్భాటాలతోనే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో ఆసుపత్రి అభివృద్ది కూటమి సభ్యులు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వేలూరు బెంగళూరుకు పోయే పరిస్థితి నుంచి బయటకు వచ్చేదానికి రాబోయే 2 సంవత్సరాల్లోనే ఏదైతే ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ 23 కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వంతో కలిసి శాంక్షన్ చేసిందో దాన్ని అతి త్వరలోనే రాయచోట్లో శంకుస్థాపన చేసి ప్రజలకు అతి త్వరలోనే నాణ్యమైన సేవలు అందించేదానికి కూడా ప్రభుత్వం తరపున నా తరపున చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదన్నా నియోజకవర్గానికి వచ్చి ఎక్కడైనా ఒక ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఆయనకు ఎప్పుడు వీలుండేది కాదు. ఈరోజు చిత్తశుద్ధిగా చెప్తున్నాం, ప్రతి ఒక్క నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో చిత్తశుద్ధిగా ఇస్తున్నాం. ఒక్కొక్కటిగా ప్రజలకు అందుతున్నాయి. ఈ రాష్ట్రంలో పేదల పక్షపాత అయిన చంద్రబాబు నాయుడు గారు 64 లక్షల మందికి 1వ తారీఖు ఒకేళ ఆదివారం వస్తే 31వ తారీఖు 30వ తారీఖునే పెన్షన్లు ఇంటికాడికి పోయి 12 గంటలకే 80 నుంచి 90% పెన్షన్లు ఇచ్చిన ఘనత మాకు దక్కుతుంది.